చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంలోని ఐఓసీఎల్ యూనియన్ ఆన్సర్ భాష ఆధ్వర్యంలో లారీ డ్రైవర్లు నిరసన చేపట్టారు. యాక్సిడెంట్లు జరిగితే 7 లక్షల రూపాయలు జరిమానా, 10 సంవత్సరాల జైలు శిక్ష న్యాయమేనా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయకపోతే ధర్నాలు చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఈ నిరసనకు సిఐటియు జిల్లా అధ్యక్షులు చైతన్య కుమార్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదమరి మండలంలో స్పీడ్ బ్రేకర్లు వేయించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకు ఐఓసీఎల్ ఎంప్లాయీస్ గా గుర్తించాలని, పీఎఫ్ ఈఎస్ఐ కల్పించాలని ఐఓసీఎల్ టెర్మినల్ మేనేజర్ ని డిమాండ్ చేశారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 106/2 అనే ఒక కొత్త చట్టాన్ని దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తున్నాము. కార్మిక సంఘాలతో పాటు నార్మల్గా కంటే యూనియన్లో లేని విధంగా ఉన్నటువంటి డ్రైవర్లు కూడా, సాధారణ డ్రైవర్లు కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఆ చట్టంలో ఏదైతే ముఖ్యంగా అంశాలు ఉన్నాయో 10 సంవత్సరాలు జైలు, 7 లక్షలు జరిమానా అనేది చాలా దుర్మార్గమైన చర్య. 7 లక్షల రూపాయలు మాలాంటి లేబర్ల దగ్గర, కూలి పని చేసుకున్న వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే మేము ఇంత దూరం వచ్చి రాత్రింబవళ్ళు గాలి వాన ఎండ లేకుండా కష్టపడే వాళ్ళం కాదు. మాకు కూడా కుటుంబాల పోషణ చాలా అధ్వానంగా తయారయ్యాయి. ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఒకటే ఆలోచించాలి, కేంద్ర ప్రభుత్వం ఏదైనా కానీ ఈ యొక్క కొత్త చట్టాన్ని అవలంబించేటప్పుడు, ఆచరించేటప్పుడు ఏం చేయాలంటే, లిఖించేటప్పుడు నాయకుల్ని, ఏదైతే యూనియన్ నాయకులు ఉంటారో వాళ్ళని, లేకపోతే కార్మికులు, కొంతమంది డ్రైవర్ సంబంధించిన కార్మికుల్ని పిలిపించి కూర్చోబెట్టి దీన్ని ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలా అనేసి ఆలోచించి 10 మందిని 10 రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి సూచనలు, సలహాలు తీసుకొని మరి చేసింటే చాలా బాగుండేది. ఇలాంటివి ఏమీ చేయకుండా సొంత నిర్ణయం తీసుకొని ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రతి ఒక్క యూనియన్ కూడా అణగదొక్కేసి కార్మికులే లేకుండా చేసేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నారేమో నాకైతే తెలియదు. కానీ అయితే ఆయన స్వభావం చూస్తుంటే అలాగే విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లాంటి చోట్ల బీపీసీ అలాగే హెచ్పిసి టెర్మినల్ పాయింట్ దగ్గర ధర్నాలు జరుగుతున్నది. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐఓసీలో పనిచేస్తున్న డ్రైవర్ని ఐఓసీ ఉద్యోగులు గుర్తించాలని చెప్పేసి సిఐటియుగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము, అలాగే యాజమాన్యం డిమాండ్ చేస్తున్నాము. రెండవది, వీళ్ళు ఎవరికి పిఎఫ్ ఈఎస్ఐ అమలు కావడం లేదు. ఈఎస్ఐ పిఎఫ్ కానీ అమలు అయితే రకాలకు ఉద్యోగపత్రం ఉంటుంది, అది డ్రైవర్ అయినా క్లీనర్ అయినా, కానీ అది అమలు చేయడం లేదు. అందువల్ల యాదమరి టెర్మినల్ పాయింట్లో ఉండే అధికారులు ఎవరైతే ఉన్నారో, జీఎం కానీ డీజీఎం కానీ, వెంటనే ఐఓసీ డిపోలో పనిచేస్తున్న అన్ని రకాల డ్రైవర్లకు అట్లాగే క్లీనర్లకంతా కూడా పిఎఫ్ ఈఎస్ఐని అమలు చేయాలా. ఎందుకంటే చట్ట ప్రకారంగా అసలు యజమాని ఐఓసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎవరో ట్యాంకర్ ఓనర్లు దగ్గర పనిచేసినా కూడా వీళ్ళ దగ్గర పని చేయించుకునేది ఐఓసీ యాజమాన్యం. కాబట్టి ఐఓసీ యాజమాన్యమే ఈ డ్రైవర్లు మొత్తం మంది ఎంతమంది అంతమందికి ఈ పిఎఫ్ అమలు చేయాల్సి డిమాండ్ చేస్తాం, ఈఎస్ఐ అమలు చేయాలి. మూడవది, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు 80 ఏళ్ళు తీర్పు ఇచ్చింది. ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ జడ్జిమెంట్ అమలు చేయాలా. ఈడ ఐఓసీ టెర్మినల్ పాయింట్లో ఎవరైతే డీజీఎం కానీ జీఎం కానీ ఉంటారో వాళ్ళు 26,000 రూపాయలు నిర్ణయించాలా. మీరు డ్రైవర్కు పని చేయించుకునే కాంట్రాక్టర్కు 30,000 కూడా ఇచ్చుకోండి, మాకు అభ్యంతరంలా. కానీ డ్రైవర్లకు 26,000, క్లీనర్లకు 26,000 జీతం అనేది ఇవ్వాలని జడ్జిమెంట్ చెప్పింది. దాన్ని అమలు చేసే ప్రతి యాజమాన్యంతే. అట్లాగే ఈరోజు ఇక్కడ ఐఓసీ ప్లాంట్